హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ప్రాబ్లమ్ 5 అయితే మనం చేయబోతున్నాము. అండ్ ఇందులో వచ్చేసి కొత్త టాపిక్ అనేది తిరగబోతుంది. అండ్ ఆ టాపిక్ నేమ్ వచ్చేసి ఇండెక్స్. అండ్ ఒక వర్డ్ అనేది ఉన్నదనుకోండి, ఒక వర్డ్ కానివ్వచ్చు, లేదా ఒక సెంటెన్స్ కానివ్వచ్చు, ఒక పారాగ్రాఫ్ కానివ్వచ్చు, ఏదైనా సరే. సో అందులోకించి ఒక లెటర్ని ఎలా యాక్సెస్ చేయాలి, లెటర్ కానివ్వచ్చు, వర్డ్ని కానివ్వచ్చు, వాటిని ఎలా యాక్సెస్ చేయవచ్చు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. కాకపోతే వర్డ్ అనేది ఎలా యాక్సెస్ చేయాలనేది అది మీకు ఒక 2-3 వీడియోస్ తర్వాత నేను చెప్తాను ఆటోమేటిక్గా. ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దానికి సంబంధించిన ప్రాబ్లం అనేది చేయబోతున్నాం. కాబట్టి ఓన్లీ ఒక్క లెటర్ అనేది ఎలా యాక్సెస్ చేయాలి, మనం కావాల్సిన లెటర్ అనేది ఎలా యాక్సెస్ చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇక్కడ మనం ప్రాబ్లం అయితే ఫస్ట్ చూసుకుందాం. దీన్ని బేస్ చేసుకొని మనం టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రోగ్రామ్ అనేది చేద్దాం, ఓకేనా. అండ్ ఇక్కడ మన క్వశ్చన్ అయితే ఏమి ఇచ్చాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ వర్డ్స్ అండ్ ప్రింట్స్ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది వర్డ్స్, ఓకేనా. ఒక వర్డ్ ఇచ్చినా కానీ, ఒకవేళ 2-3 వర్డ్స్ ఇచ్చినా కానీ, సో అందులోకించి ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే వాడు ప్రింట్ చేయమంటున్నాడు, ఓకేనా. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా పైథాన్ అనేది ఇచ్చాడు, ఇన్పుట్ అనేది పైథాన్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, ఒక వర్డ్ మాత్రమే ఇచ్చాడు. అండ్ మనకి ఈ వర్డ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లెటర్ ఏంటి, పి, కాబట్టి అవుట్పుట్ అనేది పి వచ్చింది. అండ్ సెకండ్ ఇన్పుట్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ అనేది ఇచ్చాడు. సో ల్యాప్టాప్లో ఫస్ట్ లెటర్ ఏంది, ఎల్, కాబట్టి ఎల్ వచ్చింది, ఓకేనా. ఇలా ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మాత్రం ప్రింట్ చేయమన్నాడు, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మన కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రోగ్రామ్ అనేది చేద్దాం. అండ్ ఫస్ట్ నేను మీకు ప్రోగ్రామ్ అనేది చేసే ముందు ఫస్ట్ కాన్సెప్ట్ గురించి అయితే నేను మీకు చెప్తాను. మనం ఏదైనా ఇండెక్స్ అనేది యాక్సెస్ చేయాలి అంటే, ఇప్పుడు ఒక వర్డ్ అనేది మీరు యూజర్కి నుంచి తీసుకున్నారు, ఒక నేమ్ అనేది తీసుకున్నారు అనుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్డ్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చాను, దానికి పైథాన్ స్ట్రింగ్ అనేది అసైన్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ లెటర్ అనేది కావాలి, పైథాన్లో ఫస్ట్ లెటర్ అనేది కావాలి. ఫస్ట్ లెటర్ ఏంటిది, పి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనం ఎలా యాక్సెస్ చేయగలుగుతాం, ఫస్ట్ థింగ్ ఒక లెటర్ అనేది మనం యాక్సెస్ చేయాలంటే దాంట్లో ఇండెక్స్ నంబర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి ఏముంది, పైథాన్ అనే ఉంది. సో పైథాన్లో పి అనే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో మనకి ఆ స్టార్టింగ్ లెటర్ నుంచి 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. వై అనేది 1 ఇండెక్స్, టీ అనేది 2 ఇండెక్స్, హెచ్ అనేది 3 ఇండెక్స్, 0 అనేది 4 ఇండెక్స్, ఎన్ అనేది 5 ఇండెక్స్. ఈ వర్డ్లో మొత్తం మనకి 5 ఇండెక్స్లు అనేవి ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. మీరు ఏ వర్డ్ అన్నా తీసుకోండి, ఏ సెంటెన్స్ అన్నా తీసుకోండి, ఆ సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ అనేది 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా, ఇప్పుడు మనం ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం, ఏదన్నా ఇండెక్స్ అనేది ఒక వేరియబుల్ నేమ్ అయితే క్రియేట్ చేశాను. అండ్ మనం ఇందులో ఏం చేస్తున్నాము, అండ్ ఈ పైథాన్లో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది మనం యాక్సెస్ చేయాలి. ఇప్పుడు పైథాన్ అనేది దేంట్లో ఉంది, వర్డ్లో ఉంది, కాబట్టి వర్డ్ అనేది తీసుకోవచ్చు. వర్డ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి, ఓకేనా. ఏదైనా లెటర్ని యాక్సెస్ చేయాలంటే దాని ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చి అది కూడా దేంట్లో ఇవ్వాలి, స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి. స్క్వేర్ 0 స్క్వేర్ క్లోజ్, ఓకేనా. ఇలా నేను ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు ఏ లెటర్ అనేది యాక్సెస్ అవుతుంది, ఇండెక్స్ 0లో ఏ లెటర్ ఉంది, పి ఉంది. సో నాకు పి అనేది వస్తుంది, ఓకేనా. అర్థమైందా, పి అనే లెటర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇండెక్స్ అనేది నేను ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఓన్లీ పి మాత్రం ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను 0 ఇండెక్స్లో ఉన్న లెటర్ అనేది మాత్రం ఇక్కడ నేను తీసుకున్నాను ఈ ఇండెక్స్ యూజ్ చేసి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ 3 పెట్టాను అనుకోండి, 3 పెడితే ఇక్కడ ఏ లెటర్ యాక్సెస్ అవుతుంది, ఇది మనకి 0 1 2 3 అంటే హెచ్ అనేది మనకి వస్తుంది, ఓకేనా. ఇలా మనం ఇండెక్స్ నెంబర్ ఇచ్చి ఒక లెటర్ని యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయం ఏంటి అంటే, మీరు ఇండెక్స్ నెంబర్ ఇచ్చి యాక్సెస్ చేయాలి అంటే ఆ వర్డ్ అనేది ఓన్లీ స్ట్రింగ్లోనే ఉండాలి, ఓకేనా. ఒకవేళ ఇంటీజర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రాదు. ఇంటీజర్ కానీ, ఫ్లోట్లో కానీ, వీటిలో ఉంటే మీరు యాక్సెస్ చేయలేరు. ఒకవేళ అలా యాక్సెస్ చేయాలి అనుకుంటే అది మీకు ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా. ఒకవేళ యూజర్ ఇంటీజర్లో నంబర్స్ ఇస్తే దాన్ని యాక్సెస్ చేయలేమా, మరి ఎలా అంటే దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చెప్తాను. ఇక్కడ వరకు మాత్రం మనం స్ట్రింగ్లో నుంచి ఎలా యాక్సెస్ చేయాలో అనేది మనం నేర్చుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలో అనేది మీరు అర్థమైంది కదా. మీరు ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసి ఇక్కడ మీరు వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ వేరియబుల్కి మీరు ఏ ఇండెక్స్ అయితే ఇచ్చారో ఆ ఇండెక్స్లో ఉన్న లెటర్ అనేది మాత్రం యాక్సెస్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ 3 ఇచ్చాను కాబట్టి హెచ్ అవుతుంది, ఇక్కడ 1 ఇస్తే వై అవుతుంది, అండ్ ఇక్కడ 0 ఇస్తే పి అవుతుంది. సో వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, స్టార్టింగ్ క్యారెక్టర్ కావాలన్నాడు, ఓకేనా. స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది ఏది, పి, కాబట్టి సో పి అనేది ఏ ఇండెక్స్లో స్టోర్ అయ్యింది, 0 అనే ఇండెక్స్లో స్టోర్ అయ్యింది, ఓకేనా. సో స్టార్టింగ్ 0నే కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఇదే మనం ప్రోగ్రామ్లో రాస్తే అయిపోతుంది.
ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్కి నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి. సో అది స్ట్రింగ్ డేటా టైప్లో తీసుకోవాలి. ఓకేనా. వర్డ్ అనేది ఇస్తున్నాను, దీనికి నేమ్. యూజర్కి నుంచి నేను ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ యూజర్ ఇచ్చే స్ట్రింగ్ ఇన్పుట్లో మనం ఫస్ట్ లెటర్ అనేది యాక్సెస్ చేయాలి. ఇండెక్స్ ఫస్ట్ లెటర్. ఓకేనా. ఫస్ట్ లెటర్ అనేది ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను. సో అందులో నేను ఏం చేస్తానంటే, ఇందాక నేను మీకు చెప్పాను కదా, యాక్సెస్ చేయాలంటే ఏం చెప్పాను, ఫస్ట్ లెటర్ యాక్సెస్ చేయాలంటే, సో అది ఆ స్ట్రింగ్ అనే ఏ వేరియబుల్లో ఉందో ఆ వేరియబుల్ అనే నేమ్ తీసుకొని దానికి ఒక ఇండెక్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఇప్పుడు అది ఏ వేరియబుల్లో ఉంది, యూజర్ ఇచ్చే ఇన్పుట్ అనేది వర్డ్లో ఉంది. వర్డ్ అనేది తీసుకుంటున్నాను అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో నేను ఇవ్వాల్సిన ఇండెక్స్ ఏంటిది, మనకి స్టార్టింగ్ లెటర్ అనేది కావాలి కాబట్టి స్టార్టింగ్ లెటర్ అనేది ఎప్పుడు 0 ఇండెక్స్ తోటి స్టార్ట్ అవుతుంది. 0 అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ చేసేటప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, వర్డ్ అనేది ప్రింట్ చేశారనుకోండి, మీకు యూజర్ ఏదైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్ అదే ప్రింట్ అవుతుంది. కాకపోతే మనకు అది కాదు, మనకి ఆ యాక్సెస్ చేసిన క్యారెక్టర్ మాత్రం ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం ప్రింట్ చేయాలి, ఇండెక్స్ ఫస్ట్ లెటర్ అనేది ప్రింట్ చేయాలి. ఇందులోనే కదా మనం యాక్సెస్ చేసిన లెటర్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. పైథాన్ ఓకేనా, పైథాన్ అనేది ఇచ్చాను. సో స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది ఏంది, పి కాబట్టి పి అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి ఒక నేమ్ అయితే ఇస్తాను, అది శ్రీకాంత్ అని ఇస్తున్నాను. శ్రీకాంత్ అని ఇస్తున్నాను. సో స్టార్టింగ్ ఏంటిది, ఎస్ అనేది కాబట్టి సో ఎస్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనం ఒకవేళ 3 ఇచ్చామనుకోండి, రన్ చేస్తున్నాను, పైథాన్ అని ఇస్తున్నాను. సో థర్డ్ ఇండెక్స్ అనేది ఏంటి, హెచ్ కాబట్టి హెచ్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఒక లెటర్ అనేది యాక్సెస్ చేయవచ్చు. సో గైస్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.